క్రైస్తవులు మరణం అంటే నిద్ర అని నమ్ముతారు. నిజమైన మరణం ఏమిటని నమ్ముతాం? మనం దేవునితో సంపూర్ణంగా మనం ఎప్పుడైతే వేరుపరచబడతామో, నరకము అనేటటువంటి నిద్ర ఏదైతే ఉందో, నరకం అనేటటువంటి యాతన ఏదైతే ఉందో, దానిని ఆత్మీయ మరణంగా మనం, లేకపోతే సంపూర్ణ మరణంగా మనం చెప్తాం. ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టినప్పుడు తనువు చాలించటం అంటాం, లేకపోతే ఆత్మకు చావు లేదు అని మనం నమ్ముతాం. ఇది క్రైస్తవుల విశ్వాసం. యెహోవా సాక్షుల విశ్వాసం ఏమిటి అంటే, మరణించినప్పుడు ఇక ఉనికిలో లేకుండా పోతారు అని నమ్ముతారు. అయితే తిరిగి లేవటం అంటే ఏమిటి అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే, దేవుడు వచ్చి పునరుత్థానం దినమున పునరుత్థానం చేసినప్పుడు అందరికీ వాళ్ళు తిరిగి క్రియేట్ చేయబడతారు, వాళ్ళు తిరిగి సృష్టింపబడతారు అని నమ్ముతారు. ఓకే, వాళ్ళు తిరిగి సృష్టింపబడతారు అని నమ్ముతారు. మనం అలా నమ్మం. మనము పరదైసులో చనిపోయిన తర్వాత పరదైసులో తిరిగి యేసు ప్రభు యొక్క రాకడ వరకు ఒక నిద్రావస్థలో ఉంటామని, ఆయన తిరిగి వచ్చి లేపుకున్నప్పుడు మహిమ శరీరాన్ని కలిగి తిరిగి లేస్తామని పౌలు మనకు బోధిస్తున్నాడు.